హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. మనకి దేవుడి గుడిలో చాలా రకాల ప్రసాదాలు పెడతారు. దానిలో ఒకటైన ఈ కొబ్బరన్నం ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసుకుందాం. ఫస్ట్ అయితే మనం కొబ్బరిని తురుము పెట్టుకోవాలండి. అది కొంచెం ముదర కొబ్బరి అయితే బాగుంటుంది అనమాట. లేత కొబ్బరి కంటే ముదర కొబ్బరి అయితే చాలా బాగుంటుంది. నేనైతే మిక్సీ చేసుకున్నాను. మీకు వీలైతే కంపల్సరీగా తురుముకోండి. మిక్సీ చేసుకునే దానికంటే తురుముకున్నది అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, మీకు ఎంత స్పైసీ కావాలో అంత ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, ఇంకా మీకు కావాలి అనుకుంటే జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే తురుముకొని పెట్టుకున్నామో కొబ్బరిని, ఆ కొబ్బరిని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. అంటే మనకి కొబ్బరి మంచి పచ్చి స్మెల్ పోయి మంచి స్మెల్ రావాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మీరు ఎంత రైస్ వేసుకోవాలనుకుంటున్నారో అంత రైస్ వేసుకోండి. అంటే మనం ఎంత కొబ్బరి వేసుకున్నామో దానికి తగ్గట్టుగా మాత్రమే రైస్ వేసుకోండి. అలాగని ఎక్కువ మాత్రం వేసేయొద్దు, అలా అని తక్కువ కూడా వేసేయొద్దు. రైస్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు రైస్ పలుకుగా ఉడికి ఉండాలి. అంటే మనకి కొంచెం మరీ ముద్దగా కాకుండా పలుకుగా ఉండి అది చల్లారిపోతేనే మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఒకవేళ అన్నం కొంచెం ముద్దయిపోయినా లేదంటే వేడివేడిగా ఉన్న అన్నం కూడా ముద్దయిపోతుంది అనమాట. మనం ఎందుకంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తాం కదా, ఆ హీట్కి అన్నం ఇంకా ముద్దయిపోయి మనకి రైస్ ఫ్రైడ్ రైస్ లాగా రాదు. అంటే ముద్దగా ఉంటుంది అనమాట. మనకి అంత తినడానికి అంత బాగా అనిపించదు. సో ఇప్పుడు చూసారు కదండి, బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కూడా మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దించుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఇష్టము అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చండి. మనం పోపు పెట్టేటప్పుడే మిరియాలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే వేసుకోలేదు. గుడిలో పెట్టే ప్రసాదంలో మాత్రం కంపల్సరీగా వేస్తారండి మిరియాలు. మీకు కూడా కావాలి అంటే వేసుకోవచ్చు. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.